నాదే తప్పు, నేనే తప్పు చేసా. ఏది చేశా అంటే, సో హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్. సో నా పేరు కళ్యాణ్, అందరికి తెలిసిన విషయమే. నేను మళ్ళీ పరిచయం చేయించుకుంటున్నాను. వై బికాజ్ నేను 1 year అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ని పక్కన పెట్టి. సో ఏమైంది, ఎందుకు పక్కన పెట్టినావు అని, ఉన్న తక్కువ ఫాలోవర్సే నాకు, అంటే తక్కువ సబ్స్క్రైబర్సే, కానీ ఆ ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నా. నాకు జాబ్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన తర్వాత అది ఇది 2 మెయింటైన్ చేద్దాం అనుకున్నా, కానీ మెయింటైన్ అవ్వలేదు. సో ఆఫీస్లో ప్రెజరు, దాని తర్వాత వచ్చి షూట్ చేసుకోవాలి, నైట్ అంతా 2 దాకా ఎడిటింగ్ చేయాలి. సో అదంతా నా వల్ల కాలేదు. ప్రెజర్ తీసుకున్న చాలా, నిద్ర ఉండలేదు, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే అంత ఏం లేదు. సో దానివల్ల సరే జాబ్ అయితే వచ్చింది కదా, దీన్ని తర్వాత స్టార్ట్ చేద్దాం అని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. ఎందుకు? మనది మిడిల్ క్లాస్ జిందగీ కాబట్టి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఈ వీడియోని చూస్తే ప్లీజ్ మీ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. కామెంట్ పెట్టండి, లేదు అది మీ ఇష్టం. ఎందుకంటే మీకు అనిపించింది పెడతారు, లేదంటే లేదు. సో మనం చెప్పే బాధ్యత మన పైన ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో మొత్తానికి మరి ఇన్ని డేస్ తర్వాత నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు యూట్యూబ్కి అంటే యూట్యూబ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామనా, లేకపోతే ఎందుకు అనేది ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసే ఉంటారు. సో తమ్నెయిల్ చూడంగానే అర్థమైంది అనుకుంటా, అందుకే క్లిక్ చేసి మన వీడియోకి వచ్చిర్రు. సో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న ఒక డైలాగ్ని నేను ఫాలో అవుతా. సో అది కూడా నేను ఫాలో అవుతున్నా. సో మొత్తానికి అయితే మనకి యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ అయితే వచ్చింది పిన్ యూట్యూబ్ నుంచి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను జాబ్ వచ్చుట్లా నేను మిడిల్లో ఆపేసిన కదా యూట్యూబ్ని. సో నాది మినీ మానిటైజేషన్ అయింది, ఫుల్ మానిటైజేషన్ కాలేదు. సో నేను మధ్యలో ఆపేసరికి ఏమైందంటే, మినీ మానిటైజేషన్ ఉంటుంది కదా, మినీ మానిటైజేషన్ అయింది కాబట్టి నాకు ఎలిజిబిలిటీ వచ్చింది. అంటే యూట్యూబ్కి నేను వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. సో నేను ఏమేమి అప్లై చేయాలనో అది అప్లై చేసేసుకున్నా. దాని తర్వాత డాలర్ సింబల్ వచ్చింది, దాంతోపాటు యాడ్సెన్స్కి కూడా అప్లై చేస్తే నాకు పిన్ వచ్చింది. మరి పిన్ అని చూపెడుతున్నావు, ఆల్రెడీ తమ్నెయిల్లో కూడా పిక్ పెట్టినావు, బట్ ఏది అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇగో నా చేతిలోనే ఉంది యాడ్సెన్స్ యూట్యూబ్ నుంచి. సో ఇది రావడానికి ఎన్ని వీడియోస్ వేసినా అనేది మీరు ఒక్కసారి మళ్ళొకసారి నా యూట్యూబ్ చెక్ చేయండి. వీలుంటే ఒక వ్లాగ్ చూడండి. ఒక వ్లాగ్ చూస్తే, ఫుల్ వ్లాగ్ చూస్తే నా ఒపీనియన్ ఏంది, నా బిహేవియర్ ఏంది, నా ఎఫెక్ట్ ఎంత పెడుతున్నా నేను వీడియోస్కి అనేది మీకు అర్థమవుతుంది. సో మొత్తానికైతే మనకి యూట్యూబ్ నుంచి యాడ్సెన్స్ అనేది వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నా. బట్ ఇంకోటి ఏంటంటే, మెయిన్ మైనస్ పాయింట్ నా దగ్గర, నాదే తప్పు 100%, మీరు ఎవరిది కాదు. నా ఛానల్ది, నాదే తప్పు, నేనే తప్పు చేసా. ఏది చేశా అంటే, నేను మినీ మానిటైజేషన్ అయిన తర్వాత జాబ్ వచ్చింది కాబట్టి నేను మధ్యలో వదిలేసిన యూట్యూబ్ని. వదిలేస్తే ఏమైంది, మినీ మానిటైజేషన్ అయింది, నేను ఏమేమి అప్లై చేయాలో అదంతా అప్లై చేసిన తర్వాత సో నేను ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ చేస్తేనే కదా క్లియర్ అయిపోతుంది. సో యాడ్సెన్స్ టోటల్ మనకు వస్తుంది అమౌంట్, కానీ యాడ్స్కి సంబంధించిన మెయిన్ జనరేట్ అయిన అమౌంట్ మొత్తం మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మళ్ళీ జీరోకి వచ్చేసిన. జీరో ఇన్ ద సెన్స్ 4000 వాచర్స్ అనేది కంప్లీట్ చేయాలి. నేను మళ్ళీ జీరో నుంచి మొత్తం కంప్లీట్ చేయాలంటే దయచేసి చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. దండం అంటే ఇక నా ఫాలోవర్స్కి నేను ఏం చేసినా తప్పులేదు అని నేను నమ్ముతా. సో సో మీరందరూ ఏం చేయాలంటే, ప్లీజ్ మళ్ళీ వెళ్ళి ఒక్కసారి నా వీడియోస్ అన్ని ఒకసారి చూడండి, వ్లాగ్స్ చూడండి, రివ్యూలు ఏదన్నా మీకు నచ్చింది చూసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి వెళ్ళి వ్లాగ్స్ అనేది పెడతా, ఇంపార్టెంట్ పెడతా. అండ్ ఇంకోటి ఫోక్స్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా పెడతామని అనుకుంటున్నా. ఈవెందో మన జానక్క కానీ, కార్తిక్ రెడ్డి అన్న కానీ, చాలా మందికి మనకు తెలిసిన, మనకి క్లోజ్ అయ్యి మనకి సపోర్ట్ ఇచ్చే ప్రతి ఒక్కళ్ళది ఫోక్ సాంగ్స్ కి సంబంధించిన ఏదన్నా అప్డేట్ ఉన్నా కానీ, లేదంటే ఒక వ్లాగ్స్ లాగా కానీ చేసి నేను ఈ వీడియోలో పెడతాను. సో జానక్క, కార్తిక్ రెడ్డి అన్న కూడా మనకి సపోర్ట్ అనేది గట్టిగా ఇస్తారు, అది తెలిసిన విషయమే. మిగతా సపోర్టర్లు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే, మొత్తానికి మనకి యాడ్సెన్స్ వచ్చింది కానీ అమౌంట్ అనేది రాదు.
ఓన్లీ యాడ్స్ వస్తాయి కానీ నాకు అమౌంట్ రాదు. ఎందుకు? 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ 0 నుంచి ఉన్నా కాబట్టి 4000 కంప్లీట్ చేయాలి. సో అందుకని నేను బ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీరు అందరు ఏం చేస్తారంటే నాకు సపోర్ట్ చేయండి. ఇన్ని రోజులు అయితే ఎట్లయితే చేశారో ఇప్పుడు కూడా అలానే చేస్తారని కోరుకుంటున్నా. అండ్ బ్లాగ్స్ 100% పెడతా, రెగ్యులర్ గా కాకుండా వీక్లీ ట్వైస్, అంటే వీక్లీ ఒక 2 ఆర్ 100% పెడతా అని నేను అనుకుంటున్నా. ఈ వ్లాగ్ తో స్టార్ట్ చేస్తున్నా. సో ఈ వ్లాగ్, ఇది మినీ వ్లాగ్. దేనికి అంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి కొంచెం సపోర్టింగ్, బూస్టింగ్ లాగా ఉండాలి నా వీడియో కూడా. ఇప్పుడు ఈ వీడియో కూడా ఉండాలి. అంటే ఈజీగా రాదు బాయ్, ఎందుకంటే ఇది రావడానికి కూడా నేను వీడియో చేసిన, ఎన్ని షార్ట్ వీడియోస్ చేసా ఒక వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోస్ కూడా చూడండి, డేట్స్ చూడండి, ఒక్క రోజులో ఎన్ని షార్ట్ వీడియోస్ పెట్టినా, అవన్నీ పెట్టినా. సో ఒక్కసారి చెక్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే 100% చేయండి ప్లీజ్, ఓకేనా? అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే 100% చేస్తా. అండ్ ఏ బ్లాగ్ చేయాలో ఒక్కసారి నాకు పిన్ చేయండి. మీకు నచ్చిన బ్లాగ్, అంటే ఈ బ్లాగ్ చేయు అని చెప్పి నాకు కింద పిన్ చేయండి కామెంట్ లో, నేను 100% చేస్తా, ఓకేనా? సో ఇది గైస్, మొత్తానికైతే మనకి పిన్ అయితే వచ్చేసింది. బట్ నేను ఓపెన్ చేయలేదు, మీ ముందే ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇంకా ఓపెన్ చేయలేదు, బట్ చేస్తున్నాం మీ ముందే. బట్ ఏంటిదో మనకు కూడా తెలియదు, కొంచెం దడ అంటుంది. వై? బికాస్ ఇది నేను ఫస్ట్ టైం మనం ఓపెన్ చేయలేము, మన ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదు. బట్ ఓపెన్ అయితే చేస్తున్నా, బట్ కొంచెం భయం అవుతుంది. అంటే ఇలా ఏడ పిన్ ఉంటుందో తెలియదు, ఏది తెలియదు, ఏ ఎక్స్పీరియన్స్ లేదు మనకి. మేబీ ఇంతేనమ్మా, ఇంకేముంటుంది. మార్క్ అనేది ఒక బుక్ లో వస్తుంది, అది ఇది అనేది బుక్ లేదు. ఓకే వచ్చింది అన్న, ఓకే క్లియర్, ఓకే. నాకు ఒక్కనికి అర్థం అయితే చాలు, మీకు అందరికి అర్థం కావద్దు, ఎందుకంటే అది యూట్యూబ్ ఫార్మాలిటీ. సో మొత్తానికి అయితే ఓపెన్ కూడా చేసేసిన, మీకు చూపెట్టట్లేదు, బట్ ఓపెన్ అయితే చేసేసిన. సో ఇది నేను పిన్ జనరేట్ నా యూట్యూబ్ అకౌంట్ కి జనరేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఐఎమ్ ద వన్ ఆఫ్ ది యూట్యూబ్ పార్ట్నర్, అండ్ యూట్యూబ్ ఫ్యామిలీకి వన్ ఆఫ్ ది కొత్త యూట్యూబర్ వచ్చినట్టు. సో వాళ్ళకి ఉండదేమో, నాకైతే ఫీలింగ్ ఉంది, ఆ ఫీలింగ్. సో మొత్తానికైతే ఇది గైస్, నెక్స్ట్ టైం 100% మంచి బ్లాగ్స్ తో మేము ముందుకు వస్తా అని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ 4000 వాచర్స్ జర్రంతా మీరు తెలిస్తే అయిపోతుంది ఈజీగా, ఓకేనా? అది ఒక్కటి కూడా అయిపోయింది అనుకో, మీకేం కావాలో చూపెడతా 100%. కామెంట్ లో పెట్టండి, చూపెడతా, ఓకేనా? అండ్ నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, సైనింగ్ ఆఫ్ క్రియేటివ్ బై కళ్యాణ్. దిస్ ఇస్ కళ్యాణ్ వడ్లకొండ. బాయ్ బాయ్.